హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే సకినాలు ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి సకినాలు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ సంక్రాంతికి ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా సకినాలు ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో సకినాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సకినాల కోసం మనం ముందుగా 4.5 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే సకినాలు చేసినప్పుడు కానీ ఏ అప్పలు చేసినా కానీ మన రేషన్ బియ్యంతో చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తాయండి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఈ బియ్యాన్ని మనం ఓవర్ నైట్ బాగా నానబెట్టుకోవాలండి. మనకి బియ్యం బాగా నానినట్లయితే మనకి సకినాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, బియ్యం అనేది మనం ఓవర్ నైట్ బాగా నానబెట్టుకున్నాం కదా, చాలా చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఆ చిల్లుల గిన్నెలోకి ఈ బియ్యాన్ని వేసుకుంటూ మనం వాటర్ని వడకట్టుకోవాలండి. వేరొక బౌల్ మీద ఈ చిల్లుల గిన్నె పెట్టుకొని మనం కాసేపు అలా ఉంచినట్లయితే మనకి ఇందులోంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతాయండి. కాబట్టి ఈ బియ్యాన్ని కాసేపు ఈ విధంగా వడకట్టుకోవాలి. చూడండి, మనకి వాటర్ అనేది సపరేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళైతే మీరు మిల్లులో పట్టించుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఈ బియ్యాన్ని మెత్తగా ఈ విధంగా పిండిలాగా పట్టుకోవాలండి. ఇలాగే మొత్తం బియ్యాన్ని కూడా మనం మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ తడి పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇప్పుడు మనం జల్లించుకోవాలండి. మనం మిల్లులో పట్టించినా సరే మిక్సీలో అయినా సరే మనం ఒకసారి జల్లించుకోవాలి. అప్పుడే ఇందులో ఏమైనా చెదారం లాంటివి ఉంటే పోతాయి. కాబట్టి ఒకసారి బాగా పిండిని మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా జల్లించుకున్నట్లయితే మనకి ఇందులో ఉన్న రవ్వ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇలా వచ్చిన రవ్వని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తని పిండిలాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పిండిలాగా మనం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని తడారిపోకుండా ఈ విధంగా బాగా వత్తుకోవాలండి. ఈ పిండి అనేది తడి ఆరిపోకుండా ఉండాలండి. కాబట్టి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం సకినాల కోసం నువ్వులను ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నువ్వులను చిటపట అనేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం పిండిలోని నువ్వులు డైరెక్ట్గా కూడా వేయచ్చు, కానీ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మన సకినాలు ఆయిల్లో వేసినప్పుడు చిటపట అనకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ముందుగానే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము అనేది ఈ విధంగా చేతితో నలుపుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి సకినాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ నువ్వులు పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి.
ఒకేసారి వాటర్ అనేది పోయకూడదు. ఈ విధంగా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మనం తెలంగాణ పద్ధతిలో ఈ విధంగా ముందుగా గౌరమ్మని చేసి గౌరమ్మకి పసుపు బొట్లు పెట్టిన తర్వాత మనం ఏ అప్పలైనా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా గౌరమ్మని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటే ఈ విధంగా సకినాల్లాగా చేసుకోవాలి. కొత్తగా చేస్తున్న వాళ్ళైతే 2-3 సార్లు ట్రై చేశారంటే మనకి నెక్స్ట్ టైం చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సకినాలను చుట్టుకుంటూ ఉండాలి. అన్ని అప్పల్లోకల్లా ఈ అప్పలే మనం చేతితో చేసుకునేవి కాబట్టి వీటిని ఈ విధంగా చేతితో చేసుకుంటూ ఉండాలండి. చూడండి, మొత్తం పిండిని కూడా ఈ విధంగా సకినాల్లాగా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా నీట్గా రౌండ్గా చేసుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. ఇవి కాసేపు ఆరిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా ఒక స్పూన్తో కానీ ప్లేట్తో కానీ ఈ విధంగా మరొక ప్లేట్లోకి వేసుకుంటూ మనం ఆయిల్లో వేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక ఈ సకినాలను ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. మనం గంటతో కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ఆయిల్లో వేసుకోవచ్చండి. అదే మనకి స్టవ్ దూరంగా ఉన్నట్లయితే ఒక ప్లేట్ మీద 5 సకినాలు తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుంటూ ఉండాలి. ఇవి ఒక వైపుకు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలాగే మొత్తం సకినాలను కూడా మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సకినాలు రెడీ. చూడండి, చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం. ఈ సంక్రాంతికి ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ సకినాలు మనకి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మనకి సంక్రాంతి అంటేనే సకినాలు అరిసెలు కదా. మన పాతకాలం రోజుల్లో అయితే మన ఇంటికి కొత్త అల్లుళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా సకినాలు అరిసెలు చేసి పెట్టేవాళ్ళండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా, చూస్తేనే తెలిసిపోతుంది. ఈ సకినాలు వీడియో కంటే ముందుగా మన ఛానల్లో అరిసెలు, మురుకులు, లడ్డూలు, కారపప్పులు, ఇంకా కజ్జికాయలు ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఆ వీడియోస్ ఈ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.